అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అలా వదిలేస్తాను, వాళ్ళు నవ్వుతాను. ఒక్క రోజు కూడా కుప్పలు ఒక్క రోజు చెప్తాను, నా ముందు నువ్వు జాలిస్తే లాగి పెడితే పడతావుతుంది అంతే. ఎక్స్ట్రా చేయకు. నువ్వు ఏమన్నా వాగాలంటే నా ముందుకు వచ్చి వాగు. ఫోన్లలో మెసేజ్లో వాగిస్తే నాకంతా తిప్పలేదు. అమ్మో ఆ మెసేజ్లు ఉంటాయి. షీజ్ ఆల్కహాలిక్ బాగా. డ్రగ్ యూసేజ్ గురించి నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇది డ్రగ్స్ వాడుతుంది ఎట్లా ఇంట్లో పంపించేసే అన్నారు నా ఫ్రెండ్ ఒకరు. అంటే పరిచయం చేసిన 5 నిమిషాల్లోనే అన్నారు. అది ఎట్లా చెప్తున్నాను అంటే, ఆ పిల్ల కళ్ళు చూసి చెప్తున్నా డ్రగ్స్ అన్నారు. నీకెట్లా తెలుసా అంటే, దానివల్ల చాలా చాలా మందిని చూసాను. మాకి హాస్పిటల్ అవుతారు, అంతే వెళ్తారు. ఇలా పెద్ద డ్రగ్స్ బ్యాచ్, ఇదంతా కొత్తేం బ్యాచ్ ఇది అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అవి కూడా అసలు అదే ఈ నా ఫ్రెండ్ నాకు 2012లో చెప్పాడు, ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా నాకు తెలుసు, మొత్తం కొకేన్ బ్యాచ్ ఇది, ఐ నో అని చెప్పాడు. నీకెట్లా తెలుసు అంటే, నేను కొకేన్ తీసుకోను కానీ కొకేన్ ఎవరు తీసుకుంటాడో నాకు తెలుసు కదా, నాకు తెలుసు ఎవరెవరు తీసుకుంటాడు, ఎవరు అమ్ముతాడు, ఏ బ్యాచ్ వాళ్ళ దగ్గర కొంటాడే, ఆ బ్యాచ్ ఈ పిల్ల ఉంది నేను చూశాను అన్నాడు. ఇది ఆ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో, అంటే వెన్ షీ వాజ్ 16-17 years అప్పటి నుంచి ఆ పిల్ల కొకేన్ అలవాటు అని చెప్పాడు. అంత క్రిస్టల్. ఆ పిల్ల ఫ్రెండ్స్ పేర్లు అందరు కూడా చెప్పి వీళ్ళందరూ నీ ఫ్రెండ్సే కదా అని అడిగాడు. ఇప్పుడు అసలు వీళ్ళు కొకేన్ బ్యాచ్ అంటున్నావు, కొకేన్ బ్యాచ్ నీకు తెలుసు, నువ్వు కూడా కొకేన్ బ్యాచ్ అని అడిగాడు.